నమస్తే విశ్లేషణాత్మక వార్తల సమాహారం శ్రీకాంత్ కేబుల్ వ్యూ న్యూస్ కు స్వాగతం। నేను మీ దిగ్విజయ్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్। సిసిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ నగరంలో కదం తొక్కిన ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించి అనంతరం జరిగిన సభలో ఉద్యోగుల సమస్యలపై నాయకుల ప్రసంగాలు। నగరంలో మత్స్యకారుల అభివృద్ధికి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు। మత్స్యకారులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన వక్తలు। ముగింపు దశకు చేరుకున్న బాలోత్సవం ప్రేక్షకులను ఆకట్టుకున్న చిన్నారుల ప్రదర్శనలు। ఇక వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో అమలు చేస్తున్న సిపిఎస్ విధానం ఉద్యోగుల పాలిట గుదిబండగా మారి సామాజిక ఆర్థిక భద్రత లేకుండా చేస్తుందని ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పి రామాంజనేయులు విమర్శించారు। సీతారామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సిపిఎస్ ఉద్యోగుల సభలో ఆయన ప్రసంగించారు। ఈ సభకు జిల్లా అధ్యక్షుడు బి శ్రీనివాసులు అధ్యక్షత వహించారు। పెన్షన్ లేక రాష్ట్ర వ్యాప్తంగా 130 మందికి పైగా చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలు వీధిన పడ్డాయని రామాంజనేయులు అన్నారు। పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పిఎఫ్ అకౌంట్లో ఉన్న డబ్బులు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు। ప్రభుత్వం ఈ సమస్యలను గుర్తించి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని కోరారు। ఈ కార్యక్రమంలో యూనియన్ వ్యవస్థాపక కార్యవర్గ సభ్యుడు శ్రీనివాసరెడ్డి, యూనియన్ రాష్ట్ర నాయకులు పఠాన్ బాజీలు ప్రసంగించారు। చనిపోయిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొని వారి సమస్యలు చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు। వారి సమస్యలు విన్న యూనియన్ జిల్లా శాఖ 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు। అంతకుముందు సిపిఎస్ ఉద్యోగులు నగరంలో ర్యాలీ నిర్వహించారు। పీవీఆర్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ అద్దంకి బస్టాండు ట్రంక్ రోడ్డు మీదుగా సభాస్థలికి చేరుకుంది। ర్యాలీలో యూనియన్ నాయకులు గురవయ్య, ఎస్కే రాజా, అశోక్ రెడ్డి, శ్రీనివాసరావు, ఏ శివకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి జేజీ నారాయణ, ప్రేమనాథరెడ్డి, రామనరసింహంతో పాటు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఒకటి 9/2004 తర్వాత ఎవరైతే ఉద్యోగం చేరారో వారికి పెన్షన్ విధానం అమలు కావట్లేదు। ఆ పెన్షన్ విధానం సాధించడం కోసం ఈరోజు ర్యాలీ, ఈ శాంతి ర్యాలీ నిర్వహిస్తున్నాము। ముఖ్యంగా మా ప్రధాన డిమాండ్ ఏంటంటే 126 మంది ఈరోజు చనిపోయి ఉన్నారండి సిపిఎస్ కింద పనిచేస్తూ। వారికి డెత్ గ్రాట్యుటీ వచ్చే విధంగా మేము కనీసం డెత్ గ్రాట్యుటీ అన్న సాధించాలని ఈరోజు ఈ శాంతి ర్యాలీని మహాసభ నిర్వహిస్తున్నాం। దీనికి జిల్లాలోని నలుమూల నుంచి 1,500 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు హాజరయ్యారండి। ఈ కార్యక్రమంలో ఉద్యోగస్తులు అందరూ పాల్గొన్నారు। దయచేసి ప్రభుత్వం ఎప్పటికైనా గమనించి 1/9/2004 తర్వాత అపాయింట్మెంట్ అయిన వాళ్ళకి కనీసం పెన్షన్ ఇవ్వలేనప్పటికీ డెత్ గ్రాట్యుటీ అయినా మాకు ఇవ్వాలని కోరుతూ దయచేసి సెలవు తీసుకున్నారు। మత్స్యకారులు ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధించాలని కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధరేశ్వరి పిలుపునిచ్చారు। నగరంలోని రంగాభవన్లో మత్స్యకారుల సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పైలా అర్జున్రావు అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జాతీయ నాయకురాలు పురంధరేశ్వరి, రాష్ట్ర మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ హాజరయ్యారు। మత్స్యకారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం సుకన్య యోజన, ముద్ర, జన్ధన్ వంటి అనేక పథకాలను అమలు చేస్తుందని పురంధరేశ్వరి అన్నారు। మత్స్యకారుల్లో నేటికీ నిరక్షరాస్యత అధికంగా ఉందని, అందరూ విద్యావంతులు అయినప్పుడే అభివృద్ధి సాధ్యపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు। మత్స్యకార మహిళలు కూడా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు। మత్స్య సంపద ద్వారా ప్రభుత్వం విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జిస్తున్న మత్స్యకారుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని మోపిదేవి విమర్శించారు। తీరం వెంట రసాయనాల పరిశ్రమల ఏర్పాటును వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు।
ఈ కార్యక్రమంలో ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ సౌత్ ఇండియా చైర్మన్ చంద్రమౌళి, మత్స్యశాఖ జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ లాల్ అహ్మద్, ఎన్ఎఫ్డిబి డైరెక్టర్ గంగపుత్ర జనార్దన్, సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పొలంగారి పోలయ్య, సున్నపు తిరుపతి, చలపతి వర్మ, మేకల జక్రయ్య, మాజీ ఎంపీపీ వాయల మోహన్ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. దాదాపుగా సుశాలమైన ఇచ్చాపురం నుంచి తన వరకు సుమారుగా 1100 కిలోమీటర్లు సుశాలమైనటువంటి తీర ప్రాంతం ఉన్నటువంటి రాష్ట్రం ఏదో ఉందంటే బహుశా ఒరిస్సా తర్వాత గుజరాత్ తర్వాత బహుశా రెండో స్థానం మందే. మన ప్రపంచం మొత్తం మీద ఎక్కడ చూసుకున్నప్పుడు కూడాను అభివృద్ధి అనేది ఎక్కడ ఉంటుంది అంటే తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కువ ఉన్నటువంటి పట్టణాల్లో అభివృద్ధి ఎక్కువగా ఉంది. ఒకసారి ఉదాహరణగా చూసుకున్నట్టే బాంబే కానివ్వండి, చెన్నై కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, ఇవాళ చెప్పుకుంటా పోతే అనేక పట్టణాలు మన భారతదేశం అనేటువంటిదే కాదు, ప్రపంచం మొత్తం మీద కూడాను సముద్ర తీర ప్రాంతానికి ఆనుకున్నటువంటి గ్రామాలు పట్టణాల్లోనే ఎక్కువగా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. కానీ దురదృష్టం ఏంటంటే మన జాతికి సంబంధించి ఆ సముద్ర తీరాన్ని కాపాడుకునేది, రక్షించుకునేది, దాని మీద ఆధారపడి బతికే జాతి ఉందంటే మన జాతి. మన సమస్యలు, మన ఎదుగుదలను, మన బ్రతుకు తెరువులు ఎక్కడ వేస్తే గొంగళి అక్కడే అన్నట్లుగానే ఈ రోజు కూడా కనిపిస్తున్నాయి మన కళ్ళ ముందు. రాష్ట్రంలో మహిళా సాధికారత ఎక్కడుందని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ప్రభుత్వం అనుసరించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జాతీయ మహిళా పార్లమెంటు సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లిన ఎమ్మెల్యే రోజాని కట్టడి చేసి విమానాశ్రయం నుంచి బలవంతంగా తీసుకువెళ్లడం అధికార పార్టీ మహిళలకు ఎంత గౌరవం ఇస్తున్నారన్న విషయం స్పష్టమవుతుందని ఆమె మండిపడ్డారు. స్పీకర్ ఆహ్వానం పంపడం వల్లనే రోజా సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లారని, ఆహ్వానం పంపి అవమానించడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. టీడీపీ పాలన చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక రాక్షస పాలనలో ఉన్నామా అన్నట్లు ఉందన్నారు. ఈ సమావేశంలో మహిళా నేతలు రమణమ్మ, కావూరి సుశీల, అరుణ, మరియమ్మతో పాటు పలువురు పాల్గొన్నారు. మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి రోజా గారిని సభకు ఆహ్వానించి ఆమె తీరా విజయవాడ వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్లోనే ఆమెను అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్ళి మేడుకొండ పిఎస్లో ఆమెని ఉంచాల్సినంత అవసరం ఏంటి అని చెప్పేసి మేము అడగడానికి ఇక్కడ రావడం జరిగింది. అంత మాత్రానికి ఆమెకి అసలు పిలవడం దేనికి, పిలిచిన తర్వాత ఆ సమావేశం రాకుండా ఆపడం దేనికి? ఆమె వచ్చినందువలన ఈ యొక్క ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఈ 3 సంవత్సరాల్లో ఎన్నో అరాచకాలు జరిగినాయి. ముఖ్యంగా మన యొక్క అధికారుల్లోనే మహిళా అధికారుల్ని వనజాక్ష్యం తీసుకుంటే, అలాగే రిజిస్ట్రేశ్వరి కేసు విషయం అయితేనేమి, ఆ సంవత్సరంలో ఎంతోమంది మహిళలు అనేక రకాలుగా అవమానాలకు గురయ్యి ఆత్మహత్యలకి గురైన సందర్భాల్లో ఆమె ఎదురు తిరిగి గవర్నమెంట్ని నిలదీసే సందర్భం ఉంది. కాబట్టి మళ్ళీ తిరిగి ఎక్కడైతే గవర్నమెంట్ చేసినటువంటి అరాచకాలని అడుగుతుందని భయపడి ఈ రోజున ఆమెను అరెస్ట్ చేసి అసలు ఏం తప్పు చేసిందని చెప్పేసి ఆమెను అరెస్ట్ చేశారని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ రకంగా అనుకున్నట్లయితే, ముందు పిలవకుండా ఉన్నట్లయితే ఏ రకమైన బాధ ఉండేది కాదు. పిలిచి అవమానించడం అంటే ఈ యొక్క మహిళా సాధికార సాధించినట్లు అవుతుందా అని చెప్పేసి మేము ఒంగోలు మహిళా జిల్లా మహిళా అధ్యక్షులుగా నేను క్వశ్చన్ చేయడం జరుగుతుంది. లోక్ అదాలత్ల ద్వారా ఎటువంటి ఫీజులు ఖర్చు లేకుండా శాశ్వతమైన అంగీకార యోగ్యమైన సత్వర న్యాయం జరుగుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంజి ప్రియదర్శిని అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుజాత శర్మతో కలిసి ఆమె ప్రారంభించారు. జిల్లాలో అత్యధికంగా కేసులను లోక్ అదాలత్లో పరిష్కరించి రాష్ట్రంలోనే 2 సార్లు ప్రకాశం జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందని ఆమె గుర్తు చేశారు. ఎక్కువగా సివిల్ కేసులు, కుటుంబ వివాదాలు, యాక్సిడెంట్ కేసులు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన కేసులు నమోదవుతున్నాయని ప్రియదర్శిని వెల్లడించారు. చిన్న చిన్న విషయాలకు ఉద్వేగాలకు లోనై కేసులు పెట్టుకుంటున్నారని, వాటిని మధ్యవర్తుల ద్వారా లోక్ అదాలత్లో కౌన్సిలింగ్ ఇచ్చి రాజీ కుదర్చడం జరిగిందని ఆమె తెలియజేశారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ, జేసీ డాక్టర్ ఎం హరి జవహర్లాల్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ నాగేశ్వరరావు,
న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రాజా వెంకటాద్రితో పాటు పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి లోక్ అదాలత్ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లో అధిక శాతం కేసెస్ డిస్పోజల్ చేస్తూ ఉన్నాము. ప్రతిసారి కూడా అంటే 2 సార్లు మనం ఫస్ట్ రావడం కూడా జరిగింది ఈ స్టేట్లో. ఈసారి కూడా మేము 7 బెంచెస్ ఏర్పాటు చేశాము. 7 బెంచెస్లో అన్ని రకాల సివిల్ దావాలు, యాక్సిడెంట్ కేసెస్, ఎన్ఐఏకి సంబంధించినటువంటి కేసెస్, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, పెట్టి క్రిమినల్ కేసెస్, అన్ని కాంపౌండ్ క్రిమినల్ కేసెస్, తర్వాత యాక్సిడెంట్ కేసెస్ ఇవన్నీ కూడా డిస్పోజల్ చేస్తుంటాం. మా దగ్గరకు వచ్చేటువంటి అర్జీలో ఎక్కువగా వచ్చేవి ఈ మనీ డిస్ప్యూట్స్, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఎక్కువగా వస్తున్నాయండి. ఈ 2 విషయాలు మీకు ఎక్కువగా చెప్తాను. ఈ మనీకి సంబంధించిన అంటే అప్పు ఏదైనా తీసుకొని తీర్చకుండా ఎగ్గొట్టినటువంటి వాటికి ప్రామిసరీ నోట్ కానీ లేదా చెక్ ద్వారా కానీ ఆ కేసెస్ని కోర్టులో వేయడం జరుగుతుంది. ఇటువంటి కేసెస్ కానీ లోక్ అదాలత్లో డిస్పోజల్ అయితే అవార్డు పాస్ చేస్తాము. ఈ అవార్డు తర్వాత మా పరిస్థితి ఏంటంటే కొంతమంది డౌట్ వ్యక్తం చేయడం జరిగింది. ఈ అవార్డు ఇట్స్ ఈక్వల్ టు డిగ్రీ అండి. ఇట్స్ ఎక్స్టిట్యూట్ డిగ్రీ. మీరు ఈ అవార్డు ఇచ్చిన తర్వాత మనీ సూట్స్లో దానికి ఈపీ వేసుకొని ఎక్స్క్యూషన్ పెటిషన్ వేసుకొని అది అటాచ్మెంట్ ద్వారా కానీ లేదా అరెస్ట్ ద్వారా కానీ ఇతర ఈవెన్ ఈపీ స్టేజ్లో కూడా సెటిల్ అవుతాము అంటే సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ మైనస్కి సంబంధించినటువంటి కేసెస్ కూడా డిస్పోజల్ అవుతుంది. వీటికి కూడా ముందే చెప్పాము, లోక్ అదాలత్లో డిస్పోజ్ అయినటువంటి కేసెస్కి ఎపీల్ ఉండదు, ఇమీడియట్గా సత్వర న్యాయం. సో దానివల్ల ఏంటంటే మనీ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. ఇంకా రెండో విషయం మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ అంటే భార్యాభర్తకు సంబంధించినటువంటి తగాదాలు కూడా ఎక్కువ వస్తున్నాయి. మధ్యకాలంలో చిన్న చిన్న విషయాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అయితే వాటిలో ఎక్సెప్ట్ డివోర్స్ విడాకులు అనేది మాత్రం లోక్ అదాలత్లో ఇవ్వడం జరగదు. కానీ భార్యాభర్తకు సంబంధించిన ఇతర కేసెస్ అంటే 498A కానీ లేదా మెయింటెనెన్స్ కేసెస్, గార్డియన్ ఆఫీస్ వాటన్నిటికీ కూడా మీడియేషన్ సెంటర్ అంటూ ఉంది. ఈ మీడియేషన్ సెంటర్లో ఒక మీడియేటర్ ఉంటారు. ఆ మీడియేటర్ ఇక్కడ ఓపెన్ చేస్తామండి, చూసారు కదా గ్లాస్ డోర్లో, అక్కడ మీడియేటర్ కూర్చొని ఉంటారు. ఈజ్ అన్ ఇండిపెండెంట్ పర్సన్ అండి. ఆయన ఈజ్ వెరీ కాన్ఫిడెన్షియల్. మీడియేటర్ దగ్గర వచ్చి భార్యాభర్తలు తమ సమస్యలు ఏమైనా చెప్పినట్టయితే అది కోర్టులోకి వచ్చి ఆయన సాక్షి చెప్పరు. కేవలం భార్యాభర్తల్ని కలపడానికి ప్రయత్నిస్తాడు. ఇది కలిసే పరిస్థితి ఏమంటే రిపోర్ట్ తయారు చేసి మాకు కోర్టు పంపించినప్పుడు బేస్డ్ ఆన్ ది సేమ్ కేసు డిస్పోజల్ చేయడం జరుగుతుంది. న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం.